హలో మామ, ఐపీఎల్ ఫోర్త్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ప్రిడిక్షన్ విషయానికి వస్తే మేబీ ఎడ్జ్ అయితే పంజాబ్కి ఉంది అని అనిపిస్తుంది. ఎందుకో కూడా రీజన్స్ చెప్తాను నేను. మేబీ నా ప్రిడిక్షన్ రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో ముల్లాపూర్లో అయితే మ్యాచ్ జరుగుతుంది, లైక్ హోమ్ గ్రౌండ్ ఫర్ పంజాబ్. నాట్ ఓన్లీ హోమ్ గ్రౌండ్ విషయం తీసుకుంటే పంజాబ్ యొక్క టీం చూసుకున్నట్లయితే లిటిల్ బిట్ బ్యాలెన్సింగ్గా ఉంది. ఇండియన్ కోర్ కానీ ఈవెన్ ఫారినర్స్ కానీ మంచి కోర్ అయితే ఉంది. ప్లేయింగ్ 11 ఎక్సలెంట్ సెట్ చేసుకోవచ్చు. గుజరాత్ విషయంలో వాళ్ళు ఎప్పుడు మనకి ఒక డౌట్నెస్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ప్లేయింగ్ 11లో కానీ వాళ్ళ స్క్వాడ్ చూసినట్లయితే ఏమి ఉండదు, కానీ ఇట్లా మ్యాచ్ విన్ అయిపోతారు. తక్కువ అంచనాకి ఎటువంటి వీలు లేదు, ఆస్కారం అయితే లేదు. ఓన్లీ నా డౌట్ వచ్చి రీసెంట్ ఫార్మ్ ఆఫ్ శుభ్మన్ గిల్ కానీ సాయి సుదర్శన్ లాస్ట్ ఒక 4 months 5 months నేను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. రషీద్ ఖాన్ ఫామ్ కూడా అంత బ్యాలెన్స్డ్గా లేదు. మహమ్మద్ సిరాజ్ కూడా టోటల్ ఆఫ్ కలర్లో కనిపించాడు T20 వరల్డ్ కప్లో. రాహుల్ తివాటి వన్స్ ఇన్ ఎ వైల్, అతను మనం ఐపీఎల్లో తప్ప ఇంకెక్కడ ముస్తాక్ అలీ ట్రోఫీ కానీ అక్కడే చూడగలుగుతాము. షారుఖ్ ఖాన్ మనకు తెలిసిందే, అంత క్లియర్ కట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. మేబీ వాళ్ళని రాంగ్గా ప్రూవ్ చేయొచ్చు, గెలవచ్చు కూడా, దాంట్లో ఎటువంటి ఇది లేదు. బట్ పంజాబ్ విషయానికి వస్తే మీకు తెలిసిందే, ప్రియాంక్ షారియా కానీ ప్రభ్సిమ్రన్ సింగ్ కానీ శ్రేయస్ అయ్యర్, మార్కో యాన్సన్, మార్కస్ స్టాయినిస్, వాళ్ళది ప్లేయింగ్ 11 లిటిల్ బిట్ బ్యాలెన్సింగ్గా ఉంది. మేబీ నాకు తెలిసి ఈ యొక్క ఫస్ట్ మ్యాచ్ టీమ్స్ని స్టెబిలైజ్ చేసుకునే లోపు ఈ లైట్ ఎడ్జ్ అయితే పంజాబ్కి అయితే ఉంది అని నా ఫీలింగ్. సో నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే పంజాబ్ ఈ మ్యాచ్ విన్ అవుతుంది అనేసి, లైక్ 70% 30%, 70% ఎడ్జ్ టు పంజాబ్, 30% గుజరాత్. సో గుజరాత్ మాత్రం ఎటువంటి విషయంలో తక్కువ అంచనా వేయలేము వాళ్ళని. వాళ్ళు ఏ టైంలో అయినా బ్యాక్ అవ్వచ్చు. సో అది ప్రిడిక్షన్ గోస్ టు పంజాబ్ సూపర్ కింగ్స్. సైనింగ్ ఆఫ్.